వెల్కమ్ టు ద రోషి రంగోలీ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే చాలా డిఫరెంట్ డిజైన్ అండి, పడి కోలం డిజైన్. నేనైతే డాట్స్ ఫస్ట్ ఇలా పెట్టేసుకున్నానండి. ఇది కూడా కొంచెం అంటే వీడియో లెంత్ అవ్వకుండా ఉండడం కోసము డాట్స్ అయితే చూసారు కదా ఎలా పెట్టాను. 4 డాట్స్ అలా అయితే పెట్టాను. ఇవి కూడా చూడండి, ఇలా బాక్సుల్లో అయితే ఫస్ట్ డ్రా చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు అయితే వేసుకోండి బాక్సులు అనేవి. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్స్ కూడా డ్రా చేసుకోవాలి. నేనైతే 4 లైన్స్ అయితే డ్రా చేశానండి. మొత్తం అన్నీ అలా ఫిల్ చేసుకున్నాను. మళ్ళీ ఇవి కూడా సేమ్ అంతే అండి, స్ట్రైట్ లైన్స్ కూడా డ్రా చేశాను. కానీ మీరు కొంచెం పెద్దది పెట్టుకోవాలి అనుకుంటే ఆ బాక్సులు అనేవి సైజ్ పెంచుకుని లైన్స్ అనేవి కొంచెం ఎక్కువగా అయితే వేసుకోవచ్చు. బట్ నాకున్న ప్లేస్ బట్టి నేనైతే అలా అయితే వేశాను. చూసారుగా, ఇలా అయితే డ్రా చేసుకోవాలండి. అన్నీ కూడా మనమైతే ఇలా ఈక్వల్గా వచ్చేటట్టు వేసుకుందాం. ఈ లైన్స్ ఎన్నైతే డ్రా చేసామో ఆ డిజైన్ కూడా అన్నీ వేసుకోండి. డిజైన్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. లైన్స్ ఒకలాగా అది క్రాస్ లైన్స్ ఒకలా అయితే వేసుకోవద్దండి. చూసారుగా, నేనైతే ఫస్ట్ ఇలా ఫిల్ చేశానండి. నెక్స్ట్ ఇంకా డిజైన్ ఉంది కాబట్టి ఈ రౌండ్ సర్కిల్ అనేది ఇలా మొత్తం బయట అంతా కూడా ఫిల్ చేసేస్తున్నాను నేను. చూసారు కదా, ఇలా కొంచెం నీట్గా అయితే వేసుకోండి. ఈ పడి కోలం డిజైన్స్ చాలా స్లోగా వేసుకోవాలండి. ఫాస్ట్గా వేసుకుందామంటే ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకే నేను కూడా చాలా స్లోగా అయితే వేశాను. చూసారుగా, మొత్తం ఇలా ఈక్వల్గా అయితే వచ్చేటట్టు వేసానండి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఆ లైన్స్ ఎన్నైతే డ్రా చేసామో వాటికి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఎప్పుడూ కూడా మీరు ఎక్స్ట్రా లైన్స్ ఏమీ డ్రా చేసుకోవద్దు. చూసారుగా, మొత్తం ఇలా అంతా ఫిల్ చేసేస్తాను నేను. నెక్స్ట్ దీనికి లైట్గా చిన్న డిజైన్ కూడా యాడ్ చేస్తున్నానండి. అంటే మరీ బోర్డుగా ఉంటుంది కదా, ఏమి వేయకపోతే, అందుకని చెప్పి ఫ్లవర్ డిజైన్ అనేది నేనైతే వేసానండి. కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పి దీనికి కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఫ్లవర్ డిజైన్కి కొంచెం నీట్గా ఉండడం కోసం. కొంచెం కలర్ వేసేటప్పుడు టైం తీసుకోండి, ఎందుకంటే ఆ డిజైన్ కొంచెం చిన్నగా ఉంటుంది కదండి. దానివల్ల మీరు ఫాస్ట్గా వేసారనుకోండి మొత్తం కలర్ అంతా క్లమ్జీగా అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం స్లోగా అయితే వేసుకోండి. చూసారా, కలర్ కాంబినేషన్ కూడా నేను ఎప్పుడు చాలా నీట్గా సెట్ చేస్తానండి. మీరు కూడా నీట్గా అయితే వేసుకోండి. అంటే నాకు ఇక్కడ ఎక్కువగా ఎల్లో కలర్ ఎందుకు తీసుకుంటున్నానంటే, నాకు బ్లాక్ కలర్ కదండి, లైట్ కలర్ అనేది తీసుకోవాలి. డార్క్ కలర్స్ తీసుకుంటే మొత్తం కలిసిపోతుంది ఆటోమేటిక్గా, వీడియో కూడా ఏం కనిపించదు అనమాట. అందుకని చెప్పి నేను మ్యాక్సిమం ఎల్లో కలర్ ఎక్కువగా వాడుతూ ఉంటాను. కొంచెం టైం అయితే తీసుకుంటుందండి ఖచ్చితంగా. మీరు కంగారు పడకుండా నీట్గా అయితే వేసుకోండి. చూసారుగా ఎంత నీట్గా ఉందో. అన్నీ మనం అలానే ఫిల్ చేసేసుకుందామండి. అది లెంత్ వీడియో అయిపోద్దని చెప్పి నేనైతే కట్ చేయడం అయితే జరిగిందండి. చూసుకొని మీరైతే జాగ్రత్తగా అయితే వేసుకోండి. మధ్యలో కూడా కొంచెం ఫిల్ చేస్తే బాగుంటుందని చెప్పి కలర్ అయితే యాడ్ చేశాను. జస్ట్ ఏం లేదండి, డాట్ లాగా అయితే వేసానండి కొంచెం నీట్గా కనిపించడం కోసం. చాలామంది పసుపు కుంకుమ వాడుతూ ఉంటారు కదండి, అవి కూడా వాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు.
చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా అయితే వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా వేయండి. వేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.